క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అబ్రహామిక్ మతములు అని పిలువబడుచున్న 3 గొప్ప మతముల గురించి కొంత వివరణ మీకు నేను ఇస్తాను. అబ్రహామిక్ మతములంటే మొట్టమొదటిగా యూదా మతము, రెండవది క్రైస్తవము, మూడవది ఇస్లాం. ఈ మూడింటిని కలిపి అబ్రహామిక్ మతములు అని పిలుస్తారు. వీరి యొక్క వాంఛ, వీరి యొక్క సంకల్పం, వీరి యొక్క అంతం అంటే వాళ్ళ యొక్క గోల్ ఏంటని మీకు తెలియపరుస్తాను. మొదటిగా వెనక నుండి వెళ్దాం. ఇస్లామిక్ మతం. ఇస్లామిక్ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ముస్లింలు కావాలి అనే ఒక వాంఛతోటి జీవిస్తారు. అది ఏ విధముగానైనా సరే అందరూ కూడా మహమ్మదీలుగా మారాలి, ముస్లింగా మారాలి అని కోరుకుంటారు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే క్రైస్తవ మార్గంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రీస్తుని అంగీకరించాలి, అందరూ బాప్తీసం తీసుకోవాలి, అందరూ క్రైస్తవులుగా మారాలనే వాంఛ వాళ్ళకి ఉంటుంది. ఇక వెనక నుండి వెళ్తే ఇక మిగిలేది యూదా మతం. వీరికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా యూదులుగా కావాలి, యూదా మతాన్ని స్వీకరించాలన్న వాంఛ అయితే ఎక్కువగా ఉండదు. మారితే మారండి, మారకపోతే పోండి, అందులో మాకేం సమస్య లేదన్నట్టుగా ఉంటారు. అయితే సమస్త దేశాలన్నిటికి కూడా మేము అగ్రగణ్యులుగా ఉండాలన్న కోరిక అయితే వాళ్ళకి చాలా ఉంటుంది. అంటే మా తర్వాతే ఏ దేశమైనా సరే మా కొంగు కొట్టుకోవాల్సిందే, మమ్మల్ని వాళ్ళు అనుసరిస్తేనే వాళ్ళకు మేలు జరుగుతాయి, మేమే వారికి పెద్దన్న అన్న లెక్కలో యూదా మతం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 మతాల యొక్క వాంఛ ఏమిటి, కోరిక ఏమిటి, సంకల్పం ఏమిటి అనే విషయాన్ని మీకు తెలియవచ్చాను. మరొక రోజు మరొక సందర్భంలో మరొక అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.